ఇలా స్ట్రైట్గా వచ్చి లెఫ్ట్ సైడ్ అయితే మా కిచెన్ రూమ్ ఉంది. ఎలా ఉందేంటని చూపిస్తూ వస్తుంది. చూడండి, మేమైతే ఇలా బిందులు ఇలా అవన్నీ అయితే కవర్స్ వేసి అయితే మేము కవర్ చేస్తాం. ఎందుకంటే ఇంకా ఇట్లా మా చెల్లి అయితే ఇలా డెకరేట్ చేసిందనమాట. ఇంకా మొత్తం పండగలకి ఏమన్నా ఉంటే మొత్తం నీట్గా వాష్ చేసి అయితే ఇలా పెడతాము. చూడండి ఎంత నీట్గా ఉన్నాయో. ఇలా చేసేదైతే మేము వీడియో కూడా చేసి అప్లోడ్ చేసాము, ఎలా చేయాలి ఏంటనేది. నెక్స్ట్ చూసారా, ఇవైతే అమెజాన్లో ఆన్లైన్లో అయితే తీసుకున్నాము. 6 అయితే తీసుకున్నాము. మనకి ఏమన్నా ట్రాన్స్పరెంట్గా ఉన్నాయి కాబట్టి ఏమన్నా పప్పులో ఎన్ని వేసుకుంటే మొత్తం నీట్గా కనిపిస్తాయి అన్నమాట. చూసారా, సేమియాలు, వేరుశనగ గుళ్ళు. మేము మార్నింగ్ ఎప్పుడు ఇంకా పచ్చడి ఇంకవే తింటాం కాబట్టి ఇంకా మా ఇంట్లో ఎప్పుడు చూసినా వేరుశనగ గుళ్ళు అనేది అయితే స్టోరేజ్ అయితే ఉంటాయి అన్నమాట. ఇది చూడండి, ఇవి కూడా పంచదార. మేమైతే రోజు మార్నింగ్ ఈవినింగ్ టీ తాగుతాం కాబట్టి పంచదార కూడా ఇంకా స్టోర్గానే ఉంటుంది. మా అమ్మ ఆడిచ్చిన కారం అన్నమాట. ఇది కూడా వీడియో చేసి అప్లోడ్ చేసాము. చూడండి, వాళ్ళు ఎవరన్నా ఉంటే చూడండి. చూడండి ఫ్రెండ్స్, ఈ మార్నింగ్ ఒకసారి కడిగాక మళ్ళీ టిఫిన్ చేసాక కడిగాము. చూడండి ఎట్లయితే సర్దేమన్నమాట. చూడండి మా వంటగది ఎలా ఉంది ఏంటనేది అయితే కామెంట్ చేయండి. ఇదిగోండి, రైస్ అయితే ఇంకా కలిపి పెట్టాము. ఇప్పుడైతే ఆఫ్టర్నూన్ అయింది కాబట్టి ఇంకా షింకులు అయితే చూడండి, మా షింక్ ఎలా ఉందో నీట్గా ఉందన్నమాట. ఎందుకంటే పనులన్నీ కంప్లీట్ అయిపోయినాయి. ఇదిగోండి, పప్పు అయితే అయిపోయింది. ఈరోజు మాది పప్పు చాలన్నమాట. ఇంకా మా అమ్మ టిఫిన్ చేసిన వెంటనే వంట అనేది స్టార్ట్ చేస్తుంది. ఇదిగోండి, పప్పు చారు చేసింది. ఇంకా దానిలోకి చికెన్ ఫ్రై అన్నమాట. మా హనీ బాబు చూడండి అరుస్తున్నాడు, వాటర్ కూల్గా కావాలంట. ఇది మా బుజ్జి ఫ్రిడ్జ్ అన్నమాట. ఇంకా మేము మా కూల్ వాటర్ తాగడం బాగా అలవాటు కాబట్టి ఇంకా ఎక్కువ మా ఫ్రిడ్జ్లో కూల్ వాటర్ బాటిల్సే ఉంటాయి. ఇంకా రోజు మేము క్యాన్లు అయితే వేయించుకుంటాం కాబట్టి ఇదైతే ఉంది. ఇంకా మాది కిచెన్ రూమ్ అయితే ఎలా చూడండి, అంట్లు కడిగేటప్పుడు ఇలా బాగా చెమటలు పోస్తాయి అని చెప్పేసి ఇంకా మా అమ్మ కోసం మా తమ్ముడు సపరేట్గా అయితే పెట్టించాడనమాట. మినీ ఫ్యాను బాగుంది కదా. మీకు నచ్చితే మీ మదర్స్ కోసం ఎట్లా చేయండి.